Hi everyone, good morning to one and all. This is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discussing the topic is dynamics on problems. డైనమిక్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అండర్ ద గ్రావిటీ మీద మనకి అప్వర్డ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, నెక్స్ట్ డౌన్వర్డ్లో ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుందని లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే వాటి మీద ప్రాబ్లమ్స్ అనేవి చేస్తున్నాం. దిస్ ఇస్ ద లెక్చర్ 13 యూనిట్ 5. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఏ బాడీ ఫస్ట్ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే ఏమిచ్చారంటే ఏ బాడీ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 12 మీటర్ పర్ సెకండ్ and attains a velocity of 85 meter per second in 10 seconds. Find the first one is acceleration on a body and second one is the distance traveled by the body. ఏమేమి కొనుక్కోమన్నారంటే ఇంకోసారి ప్రాబ్లం అనేది చూద్దాం. ఏ బాడీ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ వి అనేది మనకి ఇచ్చారు. ఇనిషియల్ వెలాసిటీ యూగా రిప్రజెంట్ చేసుకోండి. ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చారంటే 12 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చారు. అండ్ అటైన్స్ ఏ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ వి ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారంటే 85 మీటర్ పర్ సెకండ్ ఇన్ 10 seconds. 10 seconds మీన్స్ టీ వాల్యూ ఇచ్చినట్టు మనకి టీ ఈక్వల్స్ ఏమి ఇచ్చారు 10 seconds అని ఇచ్చారు. ఫైండ్ ద ఏం కనుక్కోమన్నారు, యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ. యాక్సలరేషన్ ఏ లెటర్తో ఇండికేట్ చేస్తామంటే ఏతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద బాడీ. ఆ బాడీ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనేది మనం కనుక్కుంటున్నాం. ఫస్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇనిషియల్ వెలాసిటీని కదా, ఇనిషియల్ వెలాసిటీ ఈక్వస్ట్ ఎంత ఇచ్చారు మనకి 12 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఫైనల్ వెలాసిటీ వి ఇచ్చారు. ఫైనల్ వెలాసిటీ వి ఎంత ఇచ్చారు 85 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చారు. నెక్స్ట్ టైం ఎంత ఇచ్చారు, టైం ఈక్వల్స్ టు 10 seconds అని ఇచ్చారు. ఫస్ట్ ఏం కనుక్కోమన్నారంటే యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ అనేది కనుక్కోమని మనకి యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ దేనిగా రిప్రజెంట్ చేసుకుంటాం, ఏగా రిప్రజెంట్ చేసుకుంటాం. వేర్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి ఈ ఫార్ములా, దిస్ ఈజ్ ద ఫార్ములా వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ అనేది ఫార్ములా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ఫార్ములా మనకి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అండర్ గ్రావిటీ నుంచి, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అండర్ గ్రావిటీలో 2 టైప్స్ ఉంటాయి. ఏమేమి టైప్స్ అంటే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ డౌన్వర్డ్ మోషన్ అని, నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ అప్వర్డ్ డైరెక్షన్ అని ఉంటుంది. ఇక్కడ మనకి అప్వర్డ్ డైరెక్షన్ అని ఎలా తెలుసుకోవాలి, లేదా డౌన్వర్డ్ మోషన్ అనేది ఎలా తెలుసుకోవాలంటే మనకి అప్వర్డ్ మోషన్కి వచ్చేసరికి వాళ్ళు మనకి ప్రాబ్లంలో ఇండికేట్ చేస్తారు. అది అలా ఇండికేట్ చేయకపోతే మనం ఏం చేయాలంటే, డౌన్వర్డ్ మోషన్లో మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు, అప్వర్డ్ మోషన్ అని ఏమి ఇవ్వలేదు కాబట్టి డౌన్వర్డ్ మోషన్లో మనం చేస్తున్నాం. డౌన్వర్డ్ మోషన్కి వచ్చేసరికి మనకి ఫార్ములాస్ ఏంటంటే యాక్సలరేషన్ కనుక్కోవడానికి వేర్ వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ, దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ. మనకి ఏమి ఇచ్చారు చూడండి, వి ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ అంటే మనకి వి వాల్యూ ఉందా, ఇది వి వాల్యూ అంటే ఫైనల్ వెలాసిటీ ఎంత ఇచ్చారు 85 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చారు. నెక్స్ట్ యు అంటే ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చారు. ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చారు 12 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. 12 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. నెక్స్ట్ టీ ఇచ్చారు, టీ ఈక్వల్స్ టు 10 seconds అని ఇచ్చారు. ఇక్కడ మనకేమేమి తెలుసు, వి తెలుసు, యూ తెలుసు,
టీ తెలుసు, కానీ ఇక్కడ మనకి ఏ కనుక్కోవాలి. ఏ కనుక్కోవాలన్నప్పుడు ఏం చేయాలి, వేరే ఏ అనేది బయటికి తీసుకొని వస్తే ఏమవుతుంది, ఇవి ఏ అనేది బయటికి తీసుకుని వస్తున్నాం. ఏ ఈక్వల్స్ టు ఇది ఆల్రెడీ ఇటు ఉందో యూ మైనస్ వి బై టీ, అది వి మైనస్ యూ బై టీ, వి మైనస్ యూ బై టీ అవుతుంది. అదే కదా ఇక్కడ వి మైనస్ యూ బై టీ అనేది మనం ఇప్పుడు వి మైనస్ యూ బై టీ అంటే మనకి వి వాల్యూ తెలుసు అండ్ యూ వాల్యూ తెలుసు, టీ వాల్యూ తెలుసు. కాబట్టి యాక్సలరేషన్ ఏ ఈక్వల్స్ టు వి మైనస్ యూ బై టీ. వి వాల్యూ ఎంత మనకి 85 mm², వి వాల్యూ వచ్చేసి 85 mm² మైనస్ యూ వాల్యూ ఎంత 12 m/s, యూ ఈక్వల్స్ టు 12 m/s బై టీ అంటే ఎంత, టీ అంటే 10, 85/12 మీన్స్ 73, 73/10 ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి 7.3. యాక్సలరేషన్ ఏ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 7.3 m/s² వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, డిస్టెన్స్ ట్రావెల్ బై బాడీ అనేది కదా మనకి సెకండ్ కనుక్కోమన్నది. ఏం కనుక్కోమన్నారంటే డిస్టెన్స్ ట్రావెల్ బై బాడీ అని కనుక్కోమన్నారు. డిస్టెన్స్ ట్రావెల్ బై బాడీ ఏ లెటర్తో ఇండికేట్ చేస్తామంటే ఎస్ అనే లెటర్తో మనం డిస్టెన్స్ ట్రావెల్ బై బాడీని మనం ఇండికేట్ చేస్తాం. ఫస్ట్ ఫ్రమ్ డౌన్వర్డ్ మోషన్లో ఉన్నప్పుడు, ఫ్రమ్ డౌన్వర్డ్ మోషన్ అయితే మనకి చేస్తుంది. ఇక్కడ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ట్రావెల్ అయ్యే బాడీ అనేది ఎంత డిస్టెన్స్తో ట్రావెల్ అవుతుంది అని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, వేర్ ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ 1/2 AT², యూటీ ప్లస్ 1/2 AT², ఎస్ ఈక్వల్స్ యూటీ ప్లస్ 1/2 AT². ఇక్కడ మనకి యూ వాల్యూ తెలుసా, అండ్ యూ అంటే ఏంటి, ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చారు 12 m/s ఇచ్చారు. నెక్స్ట్ టీ తెలుసా, టైం సెకండ్స్, ఎన్ని సెకండ్స్ అని ఇచ్చారు, ఎన్ని సెకండ్స్ ఇచ్చారు 10 seconds అని ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఏం కనుక్కోవాలి మనం, యాక్సలరేషన్ కనుక్కున్నామా, ఏ అనేది ఇక్కడ యాక్సలరేషన్ కనుక్కున్నాం. ఇది ఇక్కడ చూసినట్లయితే యాక్సలరేషన్ కనుక్కున్నాము. ఏ ఈక్వల్స్ ఎంత వచ్చింది 7.3 m/s వచ్చింది, 7.3 m/s. అదే కదా వెరీ ఏ ఈక్వల్స్ టు 7.3 m/s. ఇక్కడ దీంట్లో అన్ని వాల్యూస్ తెలుసు మనకి. చూడండి ఇక్కడ మనకేమొస్తుంది, వేరే ఎస్ ఈక్వల్స్ టు ఈ వీటిలో అన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, ఈ వాల్యూస్ అన్నీ. యూ వాల్యూ తెలుసు, టీ వాల్యూ తెలుసు, ఏ వాల్యూ తెలుసు, కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఫార్ములాలో. యూ అంటే ఎంత, యూ అంటే ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చింది మనకి ఇక్కడ 12 m/s అని ఇచ్చారు. నెక్స్ట్ టీ ఎంత ఇచ్చారు 10 seconds, 12 × 10 ప్లస్ 1/2 ఇంటూ ఏ అంటే ఎంత 7.3 ఇంటూ టీ అంటే ఎంత 10, టీ అంటే 10² ఈ వాల్యూ మొత్తం మనం క్యాషువల్ చేసినట్టయితే, ఒకసారి క్యాషువల్ అందరూ చేయండి ఒకసారి. ఈ క్యాషువల్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే మనకి డిస్టెన్స్ ట్రావెల్ బై బాడీ వచ్చేసి 485 meters వస్తుంది. ఎంత వస్తుంది 485 meters అనేది వస్తుంది. దిస్ ఈజ్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ఏ బాడీ. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఆ బాడీ అనేది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందంటే 485 meters డిస్టెన్స్తో బాడీ అనేది మనకి ట్రావెల్ అయింది. అంతవరకు మనం ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ అదే మోడల్లో ఇంకో ప్రాబ్లం చూద్దాం. అదే మోడల్లో ఇంకో ప్రాబ్లం కానీ చూసుకున్నట్లయితే, ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ ద రెస్ట్ అండ్ అటైన్స్ ఏ వెలాసిటీ ఆఫ్ 25 meters/s in 30 seconds. Find its acceleration and displacement during this టైం అనేది మనకి ఒకసారి మళ్ళీ ఇంకోసారి చదువుదాం, మనకి ప్రాబ్లం అర్థమవుతుంది. ఇంకోసారి సెకండ్ టైం చదువుకున్నప్పుడు ప్రాబ్లం అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈజీగా మనం ఏమి ఇచ్చారనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ అటైన్స్ ఏ వెలాసిటీ ఆఫ్ 25 meters/s. అంటే ఏంటంటే ఈ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటే కార్ అనేది స్టార్ట్ అయినప్పుడు వాటి యొక్క బాడీ ఎలా ఉంటుంది, రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. రెస్ట్ పొజిషన్లో ఉందని ఇచ్చారు ఇక్కడ ప్రాబ్లంలో. అంటే రెస్ట్ పొజిషన్ అంటే ఏంటి, ఇనిషియల్ వెలాసిటీ అండ్ రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏంటిది 0, వేర్ యూ ఈక్వల్స్ టు 0. అటైన్స్ ఏ వెలాసిటీ ఆఫ్ 24 meters/s in 30 seconds. ఏ వెలాసిటీ అటైన్స్ అంటే ఏంటి, వి ఫైనల్ వెలాసిటీ వి ఈక్వల్స్ ఎంత ఇచ్చారు 24 meters/s ఇచ్చారు. అండ్ టీ ఇచ్చారా లేదా, మనకి టీ ఈక్వల్స్ టు 30 seconds అని ఇచ్చారు. ఫైండ్ ఇట్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద యాక్సలరేషన్
ఫస్ట్ వన్ ఈజ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి డిస్ప్లేస్మెంట్ డ్యూరింగ్ దిస్ టైం. డిస్ప్లేస్మెంట్ డ్యూరింగ్ దిస్ టైం అనేది మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒకసారి గివెన్ డేటా ఇచ్చింది చూసుకున్నట్లయితే స్ట్రెయిన్ ఫ్రమ్ ద రెస్ట్ అంటే ఇనిషియల్ వెలాసిటీ అని చెప్పుకున్నాముగా. ఇనిషియల్ వెలాసిటీని దేనిగా రిప్రజెంట్ చేసుకుంటాం, యూగా రిప్రజెంట్ చేసుకున్నాం. వేర్ యూ ఈక్వల్స్ 0 మీటర్ పర్ సెకండ్. 0 మీటర్ పర్ సెకండ్ ఎందుకు రాస్తున్నానంటే కార్ అనేది మనకి స్టార్ట్ అయ్యే ముందు రెస్ట్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి దాని యొక్క ఇనిషియల్ వెలాసిటీ విల్ బి కన్సిడర్ హ్యాజ్ ఏ 0. నెక్స్ట్ ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు మనకి 24 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చారు. 24 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చారు. నెక్స్ట్ టైం ఇచ్చారు. టైం ఈక్వల్స్ ఎంత ఇచ్చారు 30 సెకండ్స్ ఇచ్చారు. టైం ఈక్వల్స్ టు 30 సెకండ్స్ ఇచ్చారు. ఫస్ట్ టైం కనుక్కోమని యాక్సలరేషన్ ఆఫ్ ఏ కార్ ఆర్ బాడీ. యాక్సలరేషన్ ఆఫ్ ఏ కార్ ఏం అనేది కనుక్కోమని. దీనికి ఫార్ములా ఏంటి, వేర్ ఇందాక ప్రాబ్లంలో సేమ్ ఫార్ములా యాక్సలరేషన్ కనుక్కోవడానికి వేర్ v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ. వేర్ v ఈక్వల్స్ టు u ప్లస్ ఏటీ. మనకి ఇంకా ఇక్కడ ఏమేం వాల్యూ తెలుసు, v వాల్యూ తెలుసు. అండ్ అటైన్స్ వెలాసిటీ ఆఫ్ అండ్ ఇచ్చారు 25. అటైన్స్ వెలాసిటీ అంటే v అని అర్థం. ఫైనల్ వెలాసిటీ v ఈక్వల్స్ టు 24 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చారు. నెక్స్ట్ యాక్సలరేషన్ అనేది మనకి కనుక్కోవాలి. నెక్స్ట్ t వచ్చేసి 10 సెకండ్స్ 30 సెకండ్స్ అని ఇచ్చారు. t వచ్చేసి 30 సెకండ్స్ ఇచ్చారు. నెక్స్ట్ u వచ్చేసి మనకి ఇనిషియల్ వెలాసిటీ. u అంటే రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి కార్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి వీరి ఇనిషియల్ పొజిషన్ ఏమవుతుంది 0 అవుతుంది. మనకి v వాల్యూ తెలుసు, u వాల్యూ తెలుసు, t వాల్యూ తెలుసు. వేర్ a ఈక్వల్స్ టు v మైనస్ u బై t. వేర్ a ఈక్వల్స్ టు v మైనస్ u బై t. v అంటే మనకి వాల్యూ ఎంత 24 మైనస్ u అంటే 0 బై t అంటే 30. 24/30 మీన్స్ యాక్సలరేషన్ 24/30 చేస్తే మనకి ఎంత వచ్చిందంటే వేర్ a ఈక్వల్స్ టు 0.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 0.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది మనకి వచ్చింది. నెక్స్ట్ సెకండ్ కనుక్కోవాలి డిస్ప్లేస్మెంట్ డ్యూరింగ్ దిస్ టైం. డిస్ప్లేస్మెంట్ డ్యూరింగ్ దిస్ టైం ఎస్కి ఫార్ములా ఏంటి, ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ 1/2 ఏటీ స్క్వేర్. ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ 1/2 ఏటీ స్క్వేర్ అనేది మనకి ఫార్ములా. వేరే ఇక్కడ మనకి ఏం తెలుసు, యూ వాల్యూ తెలుసా, ఇనిషియల్ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ యూ ఈక్వల్స్ టు 0 అని మనకు తెలుసు. నెక్స్ట్ టీ వాల్యూ తెలుసా, టీ ఈక్వల్స్ టు 30 సెకండ్స్ అని మనకి ఇచ్చారు కదా ప్రాబ్లంలో. నెక్స్ట్ ఏం కనుక్కున్నాం, యాక్సలరేషన్ కనుక్కున్నాం. ఇక్కడ యాక్సలరేషన్ అనేది కనుక్కున్నాం. యాక్సలరేషన్ ఎంత వచ్చింది మనకి ఫైండ్ అవుట్ చేస్తే 0.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది వచ్చింది. నెక్స్ట్ టీ వాల్యూ ఎంత, టీ వాల్యూ వచ్చేసి మరి 30 సెకండ్స్ అని ఇచ్చారు. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే ఎస్ ఈక్వల్స్ టు యూ అంటే 0 ఇంటూ టీ అంటే 30 ప్లస్ 1/2 ఇంటూ ఏ అంటే 0.8 ఇంటూ టీ అంటే ఎంత 30 హోల్ స్క్వేర్. 30 హోల్ స్క్వేర్. ఎస్ ఈక్వల్స్ టు 0 ఇంటూ 30, 0 అంటే ఎనీథింగ్ ఆల్వేస్ 0 ప్లస్ 1/2 ఇంటూ 0.8 ఇంటూ 30 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత, ఒకసారి క్యాష్ తీసేసి అందరు చేయాలి. ఒకసారి క్యాష్ తీసి అందరు చేస్తే ఎంత వస్తుంది చూడండి ఒకసారి. వేరే ఎస్ ఈక్వల్స్ టు మనకి 360 మీటర్స్ అనేది వచ్చిందా లేదా అందరికీ. వేరే ఎస్ ఈక్వల్స్ టు 360 మీటర్స్ అనేది మనకి వచ్చింది. ఇది సెకండ్ ప్రాబ్లం. అలానే ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇంకో ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారు, ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇంకో ప్రాబ్లంలో ఇంకో ప్రాబ్లం మనం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం అనేది ఒకసారి చదివితే మనకి ఏం అర్థమైందో ఒకసారి చూద్దాం. ఏ బాడీ స్టార్ట్స్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 5 మీటర్ పర్ సెకండ్. ఏ బాడీ స్టార్ట్స్ విత్ ఏ velocity of 5 meter per second travels with an acceleration of 16 meter per second square. Acceleration of 16 meter per second square. Find first one వచ్చేసి distance traveled by the 8th second and distance traveled by the 8th second. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద అంటే ఇక్కడ టీ ఇచ్చారు. టీ వచ్చేసి 8 సెకండ్స్ అని ఇచ్చారు. ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్ 8th సెకండ్లో మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది అర్థమైంది కదా ప్రాబ్లం. ఇంకోసారి మళ్ళీ ప్రాబ్లం చూద్దాం. ఏ బాడీ స్టార్ట్స్ విత్ ఏ వెలాసిటీ
5 మీటర్ పర్ సెకండ్. 5 మీటర్ పర్ సెకండ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద ఇనిషియల్ వెలాసిటీ అని అర్థం. ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్స్ టు 5 మీటర్ పర్ సెకండ్స్. ట్రావెల్స్ విత్ యాన్ యాక్సలరేషన్ ఏ. యాక్సలరేషన్ ఏ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారు మనకి 16 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 16 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఫైండ్ ఏం కొనుక్కోమన్నారు, డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ 8 సెకండ్స్. మనకి డిస్టెన్స్ అనేది ఎంత ట్రావెల్ అయిందంటే టీ ఇచ్చారు. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందంటే టీ ఈక్వల్స్ టు 8 సెకండ్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఏం అడిగారంటే డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ 8th సెకండ్. 8th సెకండ్లో మనకి 8th సెకండ్లో ఆ కార్ అనేది లేదా ఆ బాడీ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనేది మనకి అడుగుతున్నారు. ఇక్కడ గివెన్ డేటా కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇనిషియల్ వెలాసిటీని కదా ఇచ్చింది. స్టార్ట్స్ విత్ వెలాసిటీ ఏమని ఇచ్చారా, స్టార్ట్స్ విత్ వెలాసిటీ ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్స్ టు 5 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ యాక్సలరేషన్ ఎంత ఇచ్చారు మనకి ఏ. యాక్సలరేషన్ ఏ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చారంటే 16 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 16 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఇక్కడ మనకి యాక్సలరేషన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ కానీ చూసినట్టే ఫస్ట్ ఏంది కనుక్కోమంది డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ 8 సెకండ్స్ అన్నారు. అంటే 8 సెకండ్ అంటే డిస్టెన్స్ అంటే టైం అనేది ఇచ్చినట్లే కదా మనం. వేరే టీ కాస్ట్ ఎంత ఇచ్చారు 8 సెకండ్స్ అని ఇచ్చారు. ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ ట్రావెల్ బై ద బాడీకి వేర్ ఎస్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్ బై ఏ బాడీ ఏ లెటర్తో ఇండికేట్ చేస్తామంటే ఎస్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. వేర్ ఎస్ ఈక్వల్స్ టు ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ 8 సెకండ్స్ అంటే ఏంటంటే డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ 8 సెకండ్ అంటే మనకి టీ వాల్యూ ఇచ్చినట్లే కదా. టీ కాస్ట్ ఎంత ఇచ్చారు 8 సెకండ్స్. దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇదిగోండి ఇది ఫార్ములా. ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ 1/2 ఏటీ స్క్వేర్ అనేది ఫార్ములా. ఇక్కడ మనకి దీంట్లో ఏమేమి వాల్యూస్ తెలుసు, యూ వాల్యూ తెలుసా. యూ వాల్యూ ఇనిషియల్ వెలాసిటీ యూ ఈక్వల్స్ టు మనకి ఎంత ఇచ్చారు 5 మీటర్ పర్ సెకండ్. 5 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి డిస్టెన్స్ ట్రావెల్ బై ద బాడీ. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఎన్ని సెకండ్ అంటే ఎంత టైంతో ట్రావెల్ అనేది చూసుకుంటే టీ ఈక్వల్స్ టు 8 సెకండ్స్. టీ ఈక్వల్స్ టు 8 సెకండ్స్తో ట్రావెల్ అయింది. నెక్స్ట్ యాక్సలరేషన్ ఏ ఈక్వల్స్ టు 16 మీటర్ పర్ సెకండ్స్. యాక్సలరేషన్ కూడా మనకి ఈ ప్రాబ్లంలో యాక్సలరేషన్ ఇచ్చారు. యాక్సలరేషన్ ఏ ఇచ్చారు 16 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. వేర్ ఎస్ ఈక్వల్స్ టు యూ ప్లస్ టీ యూ ఇంటూ టీ ప్లస్ 1/2 ఏటీ స్క్వేర్. యూ ప్లస్ యూ ఇంటూ టీ ప్లస్ 1/2 ఏటీ స్క్వేర్. యూ అంటే ఎంత 5. యూ అంటే 5 మీటర్స్. 5 ఇంటూ టీ అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ బై ద బాడీ 8 సెకండ్స్. 5 ఇంటూ 8 ప్లస్ నెక్స్ట్ 1/2 ఇంటూ ఏ అంటే ఎంత ఏ వచ్చేసి 16 ఇంటూ టీ అంటే 8 హోల్ స్క్వేర్. వేర్ 8 ఇంటూ 5 ఇంటూ 8 అంటే ఎంత 40 ప్లస్ 1/2 ఇంటూ 16 ఇంటూ 8 స్క్వేర్ అంటే 64. 8 స్క్వేర్ అంటే 64. ఈ వాల్యూ కానీ మనం క్యాషువల్ చేస్తే ఎంత వస్తుందో మనకి ఎస్ ఈక్వల్స్ టు 552 మీటర్స్ అనేది వస్తుంది. ఎస్ ఈక్వల్స్ టు 552 మీటర్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ 8th సెకండ్. డిస్టెన్స్ ట్రావెల్ అనేది ఏ సెకండ్స్ మన 8th సెకండ్ దగ్గర మనకి డిస్టెన్స్ అనేది ట్రావెల్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఆ 8th సెకండ్ దగ్గర ఫార్ములా ఏంటంటే ఎస్ఎన్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు యూ ప్లస్ a/2 ఇంటూ 2n-1 అనేది ఫార్ములా. మనకి ఈ ఫార్ములాలో ఏమేమి మనకి వాల్యూస్ ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. వేర్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు యూ అంటే మనకి ఇచ్చారు ఇనిషియల్ వెలాసిటీ యూ అనేది మనకి ఇచ్చారు. నెక్స్ట్ యాక్సలరేషన్ కూడా మనకి డైరెక్ట్ ప్రాబ్లం వాళ్ళే ఇచ్చారు. నెక్స్ట్ ఎన్ అంటే ఎంత సెకండ్స్ అంటే ఎన్ని సెకండ్స్లో మనకి ఎన్ని సెకండ్స్ దగ్గర మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారంటే 8 సెకండ్స్ దగ్గర. అంటే ఎన్ వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకి 8. ఎన్ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 8. ఎస్ఎన్ ఈక్వల్స్ టు యూ ప్లస్
a/2 ఇంటూ 2n-1. యూ ప్లేస్లో మనకి ఏ సబ్స్టిట్యూట్ చేయొచ్చు 5. యూ అంటే 5 ప్లస్ ఏ అంటే ఎంత 16/2 ఇంటూ 2 ఇంటూ n అంటే ఎంత 8. 2 ఇంటూ 8 మైనస్ 1. అన్నీ మనం ఈ ఫార్ములాలో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసాం కదా. 5 ప్లస్ 16/2 అంటే 8. 16/2 మీన్స్ 8. అండ్ 2 ఇంటూ 8, 2 8 జాస్ ఎంత 2 8 జాస్ వచ్చేసి మనకి 16. 2 8 జాస్ 16 మైనస్ 1. అదే కానీ ఇక్కడ మనం చేసింది. నెక్స్ట్ స్టెప్ కానీ చూసుకున్నట్లయితే 5 ప్లస్ 16 మైనస్ 1 అంటే ఎంత 15 ఇంటూ 8. 15 8 జాస్ ఎంత మనకి 120. 15 8 జాస్ 120 ప్లస్ 5 అంటే 125. S8 దగ్గర మనకి SN కదా. S8 దగ్గర 8 సెకండ్స్ దగ్గర మనకి బాడీ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందంటే 125 మీటర్స్ డిస్టెన్స్తో బాడీ అనేది మనకి ట్రావెల్ అయింది. ఎక్కడ 8 సెకండ్స్ దగ్గర. 8 సెకండ్ దగ్గర. నెక్స్ట్ ఇది ప్రాబ్లం ఇంకొక మోడల్లో ఇంకొక ప్రాబ్లం అనేది చూద్దాం. ఒకసారి ఈ ప్రాబ్లం కానీ ఒకసారి చూసుకున్నట్లయితే ఏ బాడీ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఇన్ ద 11th and 15th second from the commitment. It moves through 7.2 meters and 9.6 meters representatively. Find the acceleration, and second one is the initial velocity with which it moves. అనేది ఇక్కడ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్ ఉంది కదా. ఏమి ఇచ్చారంటే ఒకసారి మళ్ళీ ప్రాబ్లం చదువుదాం. ఏ పాయింట్ ఈజ్ మూవింగ్ విత్ ద యూనిఫామ్ యాక్సలరేషన్ ఇన్ ద 11th and 15th టర్మ్ దగ్గర మనకి డిస్టెన్స్ ఆ బాడీ అనేది ఎంత డిస్టెన్స్తో ట్రావెల్ అయింది అనేది మనం ఇక్కడ అడుగుతున్నారు. వాటికి ఎంత ఇచ్చారంటే ఎస్ వచ్చేసి 11th దగ్గర ఎంత డిస్టెన్స్తో ట్రావెల్ అయిందంటే 7.2 మీటర్స్ డిస్టెన్స్లో మనకి ట్రావెల్ అయింది. అది ఇప్పుడు ఇక్కడ ఏంది 15th దగ్గర మనకి డిస్టెన్స్ ఎంత 15 సెకండ్ దగ్గర మనకి ఎంత డిస్టెన్స్తో ట్రావెల్ అయిందంటే 9.6 మీటర్ డిస్టెన్స్తో ఆ బాడీ అనేది మనకి మూవ్ అవుతుంది. ఆ బాడీ అనేది మనకి ఎంత సమ్ డిస్టెన్స్ ఎంత 9.6 మీటర్స్ డిస్టెన్స్తో బాడీ అనేది మనకి మూవ్ అవుతుంది. ఏమేమి కనుక్కోమన్నారు? ఫైండ్ ద యాక్సలరేషన్ అండ్ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద ఇనిషియల్ వెలాసిటీ విత్ విచ్ ఇట్ మూవ్స్ అనేది మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ డే టైం ఇచ్చారు. డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ 11th సెకండ్స్ దగ్గర మనకి ఎంత ఇచ్చారు? డిస్టెన్స్ ట్రావెల్ దగ్గర 11th టర్మ్ దగ్గర వచ్చి 7.2 మీటర్స్. 7.2 మీటర్స్ అనేది మనకి ఇంత డిస్టెన్స్తో ట్రావెల్ అయింది. అదే 15th దగ్గర మనకి ఎంత ట్రావెల్ అయిందంటే 15th దగ్గర మనకి 15th సెకండ్ దగ్గర మనకి ఎంత డిస్టెన్స్తో ట్రావెల్ అయిందంటే 9.6 మీటర్ డిస్టెన్స్తో బాడీ అనేది మనకి ట్రావెల్ అయింది. 9.6 డిస్టెన్స్తో ఆ బాడీ అనేది మనకి ట్రావెల్ అయింది. చూడండి నెక్స్ట్ ఫస్ట్ అనేది ఏం కనుక్కోమని యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ. యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ ఏంటంటే డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ nth సెకండ్. డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ nth సెకండ్ దగ్గర అంటే ఎంత అంటే ఇక్కడ 11th టైం కదా. ఎంత అంటే 11th సెకండ్ దగ్గర మనం వాళ్ళకి ఇచ్చిన డిస్టెన్స్ అనేది SN ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే SN ఈక్వల్స్ టు U ప్లస్ A/2 ఇంటూ 2n-1. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ద nth second. Distance travel in the nth second, where SN means number of the SN means distance travel to the body. Distance travel to the body, and U is the acceleration. U is the initial velocity. U equals to initial velocity. A means acceleration of a body, and N is number of revolutions. నెంబర్ ఆఫ్ ఎన్ అంటే డిస్టెన్స్. ఎన్ మీన్స్ డిస్టెన్స్ ట్రావెల్ బై ఏ బాడీ. ఎన్ మీన్స్ డిస్టెన్స్ ట్రావెల్ బై ఏ బాడీ. ఇక్కడ మనం ఒకసారి అన్ని ఏమేమి వాల్యూస్ ఉన్నాయో చూద్దాం. SN వాల్యూ ఉంది మనకి
ఎస్ఎన్ వాల్యూ వచ్చేసి మనకి 11. నెక్స్ట్ యూ వాల్యూ మనకి మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఏ వాల్యూ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎన్ వాల్యూ మాత్రమే ఉంది మనకి. ఎస్ ఎన్ ప్లేస్లో 11 సబ్స్టిట్యూట్ చేసా. S11 ఈక్వల్స్ టు యూ ప్లస్ a/2 ఇంటూ 2 ఇంటూ ఎన్. ఎన్ మీన్స్ 11. 2 ఇంటూ 11 మైనస్ 1. S11 ఈక్వల్స్ టు యూ ప్లస్ a/2. 11 2 జస్ట్ ఎంత 22. 11 2 జస్ట్ 22 మైనస్ 1. S11 వాల్యూ ఎంత మనకి? S11 వాల్యూ వచ్చేసి మనకి 7.2 ఈక్వల్స్ టు యూ ప్లస్ a/2 ఇంటూ 22 మైనస్ 1 అంటే ఎంత? 21. 22 మైనస్ 1 అంటే ఎంత? 21. 7.2 ఈక్వల్స్ టు యూ ప్లస్ a/2. 10.5 చేసి 21 నేనా? 10.5 చేసి మనకి ఈ వాల్యూస్ అనేవి మనకి డినామినేటర్లో 2 వాల్యూ ఉంది. ఈ వాల్యూస్ మనకి కొట్టేస్తే ఎంత వస్తుంది? 10.5 చేసి ఎంత? 21. 10.5 చేసి 21. వేర్ 7.2 ఈక్వల్స్ టు యూ ప్లస్ 10.5a. వేర్ 7.2 ఈక్వల్స్ టు యూ ప్లస్ 10.5a. వేర్ 7.2 ఈక్వల్స్ టు యూ ప్లస్ 10.5 అనేది సెకండ్ ఈక్వేషన్గా మనం కన్సిడర్ చేసి ఇదేగా మనకు వచ్చింది. నెక్స్ట్ అప్లయింగ్ ఇన్ ఈక్వేషన్ 2 ఇన్ కేస్ 2. అప్లయింగ్ ఈక్వేషన్ 2 ఇన్ కేస్ 2. ఇక మనకి ఈక్వేషన్ సెకండ్ కేసు ఏంటిది? ఎస్ఎన్ ఈక్వల్స్ టు యూ ప్లస్ a/2 2n మైనస్ 1 కదా. వేరే ఎస్ఎన్ ఈక్వల్స్ టు యూ ప్లస్ a/2 2n మైనస్ 1. ఇక్కడ మనకి ఏమేమి తెలుసు అంటే ఇక్కడ మనకి ఓన్లీ ఎంత టర్మ్ మాత్రమే తెలుసు. సెకండ్ దాంట్లో మనకి ఎంత డిస్టెన్స్ 15th దగ్గరే కదా మనకి 15th టైం దగ్గర మనకి ఎంత ఆ బాడీ అనేది ఏ డిస్టెన్స్తో ట్రావెల్ అయిందనేది కనుక్కోమని ఇచ్చారు. మనకి ఎంత డిస్టెన్స్తో ట్రావెల్ అయిందంటే 9.6 మీటర్స్ డిస్టెన్స్తో ఆ బాడీ అనేది మనకి ట్రావెల్ అయింది. అంటే ఎస్ఎన్ ఈక్వల్స్ టు S15 ఈక్వల్స్ టు యూ ప్లస్ a/2 ఇంటూ 2 ఇంటూ ఎన్ అంటే 15 మైనస్ 1. వేర్ S15 ఈక్వల్స్ టు యూ ప్లస్ a/2. 15 2 జాస్ ఎంత 30 మైనస్ 1. 30 మైనస్ 1. వేర్ 9.6 అంటే ఏంటంటే N15 దగ్గర మనకి ఎంత డిస్టెన్స్ అంటే 9.6 మీటర్స్ అని చెప్పుకుంటున్నాం కదా. 9.6 మీటర్స్ ఈక్వల్స్ టు యూ ప్లస్ a/2 29. 30లో నుంచి 1 మనం నెగ్లెక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 29 వాల్యూ అనేది వస్తుంది. 9.6 ఈక్వల్స్ టు యూ ప్లస్ a/2 ఇంటూ 29 అంటే ఎంత? a/2 మనకి చేస్తే 14.5 అనేది మనకి వస్తుంది. డినామినేటర్లో 2 ఉంది కాబట్టి మనం ఈ రెండు వాల్యూస్ని క్యాన్సిల్ చేస్తాం. మనకి ఎంత వస్తుంది? 229 ఎక్కడ పోతుందంటే 14.5 దగ్గర మనకి పోతుంది. వేర్ 9.6 ఈక్వల్స్ టు యూ ప్లస్ 14.5a. 14.5a. దిస్ ఈస్ ద ఈక్వేషన్ 3. సాల్వ్ ద ఈక్వేషన్ 2 and 3 we get. ఇక్కడ ఈక్వేషన్ 2 ఏంటిది? 7.2 ఈక్వల్స్ టు యూ ప్లస్ 10.5a బై ఏ. అండ్ ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ 9.6 ఈక్వల్స్ టు యూ ప్లస్ 14.5. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లాస్ట్కి యాక్సలరేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఈ మెథడ్ చేస్తున్నాం. యాక్సలరేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? 7.2 ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇక్కడ మైనసే కదా. ఇక్కడ 9.6 7.2 తీసేస్తే ఎంత? 2.4 మిగిలింది. ఈ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అనేది క్యాన్సిల్ అయ్యింది. అంటే ప్లస్ యూ మైనస్ యూ అనేది ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినాయి. నెక్స్ట్ 14.5ఏలో నుంచి 10.5a తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 4a అనేది వస్తుంది. 4a అనేది వస్తుంది. వేర్ 2.4 ఈక్వల్స్ టు 4a. 4a ఈక్వల్స్ టు 2.4. a ఈక్వల్స్ టు 2.4/4 అని రాయొచ్చా లేదా? ఇప్పుడు 2.4/4 అంటే మనకి యాక్సలరేషన్ మనం కొనుక్కున్నామా? యాక్సలరేషన్ a ఈక్వల్స్ టు 0.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 0.6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు? ఇనిషియల్ వెలాసిటీ u అనేది కనుక్కోమన్నారు. ఇనిషియల్ వెలాసిటీ u అనేది మనకి కనుక్కోమన్నారు. ఇనిషియల్ వెలాసిటీ uకి కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే ఇనిషియల్ వెలాసిటీగా ఏదైనా ఈ సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ మనకి a ఈక్వల్స్ టు 0.6 వచ్చిందిగా. ఈ a అనేది మనకి ఈక్వేషన్ 2 అంటే ఇదే కదా. ఈక్వేషన్
టూ ఈక్వేషన్ 2 అంటే ఇది ఇక్కడ చూడండి 7.2 ఈక్వల్స్ టు 4 ప్లస్ 10.5 ఏ ఈక్వేషన్ 2లో కానీ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా ఈక్వేషన్ 3లో కానీ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యాక్సలరేషన్ అనేది మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. యాక్సలరేషన్ మనకి ఫైండ్ అవుట్ అవుతుంది. ఇక్కడ ఈక్వేషన్ 2లో చేద్దాం. ఈక్వేషన్ 2 7.2 ఇనిషియల్ వెలాసిటీ యూ ఈక్వల్స్ టు ఏంటి ఇనిషియల్ సెకండ్ ఈక్వేషన్ 7.2 ఈక్వల్స్ టు యూ ప్లస్ 10.5 ఏ అనేది ఈక్వేషన్ 2 కదా. ఇక్కడ ఏ వాల్యూ దగ్గర మనకి ఇక్కడ 0.6 అనేది మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి 7.2 ఈక్వల్స్ టు యూ ప్లస్ 10.5 ఇంటూ ఏ అంటే 0.6, ఏ అంటే ఎంత 0.6. మనకి ఇప్పుడు ఏం కావాలి, యూ వాల్యూ కావాలి. యూ వాల్యూ అనేది మనకి కావాలి. వేర్ యూ ఈక్వల్స్ టు ఇది 7.2 ఈక్వల్స్ టు యూ ప్లస్ 10.5 ఇంటూ 0.6, ఏ అంటే 0.6 కదా. వేర్ యూ ఈక్వల్స్ టు 7.2 మైనస్ 10.5 ఇంటూ 0.6, ఈ వాల్యూ మనకి చేస్తే ఎంత వస్తుంది, యూ ఈక్వల్స్ టు 7.2 మైనస్ 10.5 ఇంటూ 60 వాల్యూ చేస్తే వేర్ యూ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి 0.9 మీటర్ పర్ సెకండ్. 0.9 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. అదేగా మనకి లాస్ట్లో ఫైండ్ అవుట్ చేయండి. ఇనిషియల్ వెలాసిటీ యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. నెక్స్ట్ యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ ఏ అనేది కన్స్ట్రక్ట్ చేయమన్నారు. ఇదే కదా మనకి చేయమని చెప్పింది. నెక్స్ట్ ఈ క్లాస్ వాటికి ఈ 4 ప్రాబ్లమ్స్ అనేవి మనం డైనమిక్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి జస్ట్ బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవి ఎలా ఉంటాయి, వాటి యొక్క ఫార్ములాస్ అనేది మనం లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. వాటి యొక్క ఫార్ములాస్ అనేది మనం గట్టిగా ప్రిపేర్ అయినట్టయితే మనం ఏమవుతుంది, ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఈజీగా గెయిన్ మార్క్స్ కానీ గెయిన్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.